హాయ్ ఫ్యామిలీస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారైతే నేను కోరుకుంటున్నాను. నేను మీ సింగర్ లక్ష్మి 999 అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ టమాటో కర్రీ. నేను ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకొని కొంచెం శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగేసుకున్నాక మనం గ్యాస్ పైన పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. కానీ చాలా నీట్గా ఫస్ట్ అయితే ఒక 3 టైమ్స్ అట్లా కడగాలి. ఎందుకంటే అందులో ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటి చెద పురుగులు లాంటివి వస్తుంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి శుభ్రంగా కడిగి నేనైతే ఇట్లా పెట్టుకుంటాను. గ్యాస్ పైన పెట్టుకొని ఉడకబెట్టుకుంటాను. అందుకని అయితే తొందరగా ఉడకడం కోసం అయితే నేను ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకుంటాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఒక 75% అట్లా ఉడికితే సరిపోతుంది మనకి ఇట్లా వాటర్లో. ఇదిగోండి, కలర్ చేంజ్ అయింది కదా మనకి. ఇట్లా ఉడకాలి, ఇంకా 2 నిమిషాలు అట్లా ఉడికిపోవాలన్నమాట. ఉడకనిస్తే ఇట్లా మనకి ఇట్లా చించితే ఇరిగేటట్టు ఉండాలన్నమాట. 75% అట్లా మనకి ఉడికిపోవాలి. చూసారు కదా, 70% అయితే మనకి కుక్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం బాండీ పెట్టేసుకోవాలండి. బాండీ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడవ్వాలండి. కొంచెం వేడైనాక కొంచెం జీలకర్ర, అరుగుదల కోసం అయితే జీలకర్ర వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు, కొంచెం మినప్పప్పు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అండి. ఆనియన్స్ అయితే వేసేసుకుంటాను. ఆనియన్స్ వేసేసుకున్నాక కొంచెం వేగనియాలండి. ఆనియన్స్ అయితే వేగనిస్తాను కొంచెం రెడ్ కలర్ వచ్చేటట్టు. ఆనియన్స్ అయితే కొంచెం అట్లా వేగనించాలి. ఆనియన్స్ అయితే కొంచెం ఎర్రబడ్డాయండి, అంటే కలర్ వచ్చాయన్నమాట, కొంచెం రెడ్ కలరు. ఇప్పుడైతే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేడి చేసుకుంటాను. ఆనియన్స్ అనేవి మరీ మాడిపోయినట్టు ఉండకూడదండి, కర్రీ టేస్ట్ ఉండదు. అందుకని చెప్పేసి కొంచెం అయితే వైట్ ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేడి చేసుకొని ఇప్పుడైతే నేను టమాటాస్ అనేవి ప్యూరీలా చేసుకున్నాను. ముక్కలు ముక్కలు కట్ చేయలేదు, ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ ఏమో అందులో వేసుకున్నాను. కర్రీలో వేసుకొని కొంచెం టమాటా అనేది మగ్గనిస్తాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. టమాటా అనేది కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఫస్ట్ అయితే అది కొంచెం దగ్గరగా మగ్గినాక ఈ లోపైతే నా ఛానల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. టమాటా అనేది కొంచెం మగ్గిందండి, చూసారు కదా, చాలా మంచిగా అయితే మగ్గింది, ఉడికేసింది అన్నమాట.
ఇప్పుడు వచ్చేసి కాలీఫ్లవర్ చూడండి, నాకు 75% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడేమో ఇది అందులో వేసేయాలి. ఇప్పుడు కర్రీలోనే ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. చాలా బాగుంటుందండి కాలీఫ్లవర్ ఇలా చేసుకుంటే, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కర్రీలోనికైనా, చపాతీలోనికి, జొన్న రొట్టె, దేంట్లోనికైనా సరే చాలా బాగుంటుంది. కరివేపాకు ఇలా వేసి మూత పెట్టడం వల్ల మనకి కరివేపాకు అలా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి మొత్తం అంటేసుకుంటుంది కదా, చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఒకసారి అయితే అలా ట్రై చేయండి. వేసారు కదా, చాలా వరకు మగ్గింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటాను. అంటే మనకి ఎంతవరకు గ్రేవీ అనేది కావాలో అంతవరకు అయితే వాటర్ పోసుకుంటాను. నేను పెద్ద గ్లాస్తో గ్లాసుడు అయితే పోసుకొని ఇట్లా కలిపేసుకొని మూత పెట్టుకున్నాను. చూసారు కదా, ఉడుకుతుంది. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాము, అలాగే కొంచెం సాల్ట్ సరిపడా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. చూసారు కదా, చాలా మంచిగా అయితే ఉడికిపోతుంది. మధ్యలో ఒకసారి అయితే కలపాలన్నమాట. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది. అంటే నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నా అండి, ఎందుకంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, అందుకని కొంచెం ఎక్కువ పోసుకున్నాను. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మొత్తం ఆయిల్ అన్నీ పైనకి తేలిందనమాట. ఇలా తేలితే మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. చూసారు కదా, మనకైతే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయినట్టే కర్రీ అయితే. నేను కొంచెం ఎగురు అనేది ఎక్కువ ఉంచుకున్నాను. ఇది ఇంకా ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే కొంచెం దగ్గర అవుతుంది. అంతే అండి, కొత్తిమీర వేసుకుంటే లాస్ట్కి, అంతే అండి, కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుంటే కూర